మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు అరుణాదేవి గారు. నమస్కారం అరుణ గారు. నమస్తే అండి మేడం, చాలా మందికి ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది పెద్ద సమస్య. చాలా పెద్ద జుట్టు ఉంటుంది, ఒకప్పుడు అది పూర్తిగా రాలిపోతుంది, సన్నబడిపోతుంది, అంతేకాకుండా చిన్నగా కూడా అయిపోతుంది. కొంతమందిలో అయితే చిన్నప్పుడే బట్టతలు వస్తుంది మగవాళ్ళలో. సో ఆడవాళ్ళలో అయితే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉండి జుట్టు పలచబడిపోతుంది. మరి ఈ జుట్టు సమస్యకి సొల్యూషన్ ఏంటి? ఎట్లా ఈ జుట్టు రాలిపోవడం అరికట్టాలి? ఒత్తుగా దృఢంగా పెరగాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఏంటి అంటే మంచి నిద్ర అండి. మంచి నిద్ర ఉండాలి. అంటే మంచి నిద్ర అంటే ఓ 10 గంటలు పడుకోవడం కాదు, క్వాలిటీ నిద్ర ఒక 5-6 గంటలు చాలు మనకి, అంతకు మించి అవసరం లేదు. 5-6 గంటలు అనేది నిద్ర అనేది అవసరం మనకి. ఒకటైతే మంచి ఆహారం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జుట్టు ఊడిపోతుంది అని అంటే చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా? 2, ఏమైనా రీసెంట్ గా ఏమైనా వైరల్ ఫీవర్స్ వచ్చినాయా? లేదా ఎక్కువ ఏదైనా మెడికేషన్ లో మీరు ఉన్నారా? ఇవన్నీ కూడా చూసుకోవాలి మనం. సో ఇవన్నీ లేవు అయినా కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది అని అంటే మన ఆలోచనలు కూడా సరిగ్గా ఉండాలి. దాంతో పాటుగా చాలా సింపుల్ గా, ఎవరు కామన్ గా జుట్టు ఊడిపోతుంది, చాలా పలచబడిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు చాలా సింపుల్ అండి. ప్రతిరోజు కరివేపాకు ఉంటుంది కదా, ఒక కరివేపాకు ఒక రెబ్బ అంటాం, అంటే ఒక స్టెమ్ ఉంటుంది కదా, దానికి అటు ఇటు కలిపి ఓ 10 ఆకులు ఉంటాయి. రోజు ఒక స్టెమ్ తీసుకుని కడిగేసి ఆ ఆకులు తీసుకుని తినేసేయండి. అంటే నమిలి తినలేకపోతున్నాం అంటే ఏదైనా ఒక చపాతీ ముక్కలోనో, లేకపోతే కొంచెం ఫస్ట్ మనం అన్నం తినేటప్పుడు మొదటి ముద్దులో కరివేపాకు తింటాము చేయాలి. అంటే మళ్ళీ మేము కరివేపాకు కారం తింటాం, కరివేపాకు పొడి తింటాం కాదు, అది వేరు. పచ్చిది ఫ్రెష్ గా చక్కగా ఫ్రెష్ గా తినేసేసేయండి. మా వేడివేడి అన్నంలో కొద్దిగా అలా తినేయచ్చు, ఓ చపాతీలో పెట్టుకుని తినేయచ్చు, దేంట్లోనే పెట్టుకుని ఒక రెబ్బకి ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని తీసుకొని తినేసేయాలి ఫ్రెష్ అవి. రోజు తినండి, వారం రోజుల్లో జుట్టు రాలడం తగ్గుతుంది. సో కరివేపాకు అంత పవర్ ఉంది. అంత పవర్ అంటే దాంట్లో ఉన్న విటమిన్స్ ఏదైతే మనకి ఆ కే విటమిన్ గానీ, ఈ విటమిన్ గానీ, ఇవన్నీ కూడా కరివేపాకులో ఉన్నాయి. సో కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది మనకి జుట్టుగా. ఇంత ముందు కూడా నేను చెప్పాను, మందార పువ్వు చెప్పాను. మందార పువ్వు తినాలి, ఆ మందార పువ్వుని రాసుకోవాలి. ఏం ఒక్కలేదండి, ఒక మందార పువ్వు దొరికి, నేను అదే చెప్తా ఆడవాళ్ళకి, ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా, మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మందారపు మొక్కలు పెంచుకోవాలి. ఇప్పుడు అందరూ ఫ్లాట్స్ లో ఉంటున్నారు, మొక్కలు ఎలా పెంచుతామని అనుకోకండి, చక్కగా కుండీలో పెట్టినా, ఎక్కడో బాల్కనీలో మూల పెట్టినా అది పెరుగుతూ ఉంటుంది. దాని ఆకు, దాని పువ్వు, అంతకన్నా మించి మెడిసిన్ అయితే నాకు తెలిసినంత వరకు ఏ వైద్య విధానంలో కూడా లేదు. మందార పువ్వు ఆడవాళ్ళకి ఒక గిఫ్ట్, అది మనకి దేవుడిచ్చిన ఒక వరం. అది పెట్టుకోండి, తినండి, దాన్ని అప్లై చేసుకోండి. ఎలా అయినా అప్లై చేయండి. మందార పువ్వు డైరెక్ట్ ఫ్లవర్ ని కూడా రుద్దేయచ్చు. ఇప్పుడు మీకు జుట్టు రాలిపోయి ఇక్కడ చాలా మందికి పలచబడిపోతూ ఉంటుంది, ఒక పువ్వు తీసుకుని రుద్దేసేయండి డైరెక్ట్ గా అక్కడ స్కిన్ కి. మీరు గ్రైండ్ చేయాలి దానికి, ఏదో ఏం అవసరం లేదు, ఒక ఫ్లవర్ తీసుకోవడం, రుద్దేయడం అంతే. అది మెత్తగా అయిపోతూ ఉంటుంది ఆ వేడికి. మొత్తం అట్లా స్కాల్ప్ కి రుద్దండి, హెయిర్ కి పెట్టాల్సిన అవసరం లేదు. ఉంటే పెట్టుకోవచ్చు, లేదా మనకు 1-2 పువ్వులు దొరికినాయి అనుకోండి, ఒట్టి స్కాల్ప్ కి రుద్దేసేయండి. చేస్తూ ఈ కరివేపాకు తినండి, ఖచ్చితంగా మీకు ఒక వారం రోజుల్లోనే రిజల్ట్ కనబడిపోతుంది. జుట్టు పెరుగుతుంది, జుట్టు రాలకుండా కూడా ఆపుతుంది. మనం మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే సర్క్యులేషన్ బాగా ఇంపార్టెంట్ అండి, బ్లడ్ సర్క్యులేషన్. మేము యోగాలో అందుకే చెప్తాం, రివర్ పొజిషన్స్, అంటే హెడ్ కొంచెం కిందకి వచ్చి మన బాడీ అప్ లో ఉన్న ఆసనాలు, సర్వాంగాసనం, విపరీతకర్ణి, లేకపోతే అర్ధహలాసనం, ఇట్లాంటి ఆసనాలు ఉంటాయి. లేదు మనం ఏదైనా సపోర్ట్ తీసుకుని మనం వాల్ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు గోడ మీద పెట్టుకుని కూడా హాయిగా మంచం మీద పడుకోవచ్చు. అది కూడా మనకి సర్క్యులేషన్ అవ్వాలి, బ్లడ్ అవ్వాలి. లేదు మనం నిలబడి కంప్లీట్ గా హెడ్ కిందకి డ్రాప్ చేసి మనం చేస్తాం. ఏదైనా కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ మీ కంఫర్టబుల్, మీకు ఇబ్బంది లేకుండా ఉన్నది సెలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా చేయండి. ఇంకొకటి, ఇవి ఉన్నాయి కదా, ఈ నెయిల్స్ ఉన్నాయి కదండి, ఈ నెయిల్స్ మాత్రమే, స్కిన్ టచ్ అవ్వకుండా ఈ నెయిల్స్ మాత్రమే మసాజ్ చేయాలి ఇట్లా. ఇక్కడ స్కిన్ ని ఇలా టచ్ చేయకూడదు, ఇక్కడ టచ్ అవ్వకూడదు. ఓన్లీ ఈ గోర్లు ఉంటాయి కదా, ఈ 2 చేతి వేళ్ల గోర్లు మాత్రమే ఇట్లా రబ్ చేయండి.
దీని వల్ల మీ స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇది ఎందుకంటే ఇది మన రిఫ్లెక్సాలజీ ప్రకారం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి తల భాగం, ఈ గోరు భాగం, తల భాగం అన్నమాట అండి, స్కాల్ప్ అంటమాట. ఇక్కడ యాక్టివేట్ చేస్తే మీ స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మీరు, ఇది ఈజీయే కదా, సో ఇది కూడా మీరు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. మరి మేడం చాలా మంది కూడా రకరకాల షాంపూస్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఒక్కొక్కసారి షాంపూస్ కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి, అంటే జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి కరెక్ట్ షాంపూ ఏదో తెలీదు. మరి దీని గురించి ఏం చెప్తారు? అసలు హెయిర్ వాష్ అనేది ఎలా చేసుకోవాలి ఈ జుట్టు రాలిపోకుండా ఉండాలంటే? మైల్డ్ షాంపూస్ వాడాలండి, మరీ స్ట్రాంగ్ కెమికల్. ఇప్పుడు చూడండి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వస్తాయి, అవి చాలా కెమికల్ ఎక్కువ ఉంటాయి. అవి అంటే అది డాండ్రఫ్ తగ్గడానికి కదా. దేనికి వాడాలి డాండ్రఫ్ తగ్గడానికి? జుట్టు మొత్తానికి వాడకూడదు యాంటీ డాండ్రఫ్ షాంపూస్. చాలా మంది ఏం చేస్తారంటే అది పెట్టి తల రుద్దేస్తుంటారు. కొంచెం షాంపూ తీసుకుని ఆ వాటర్ లో వేసి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆ స్కాల్ప్ పెట్టి వాష్ చేయండి, అంతేగాని జుట్టంతా రుద్దద్దు. ఎందుకంటే ఆ స్కిన్ ప్రాబ్లం తగ్గడానికి అంతే. ఇప్పుడు డాండ్రఫ్ అనేది స్కిన్ ప్రాబ్లం, దానికి సర్క్యులేషన్ కావాలి, దానికి ఇంటర్నల్ గా క్లెన్జింగ్ కావాలి, అన్ని చేసుకోవాలి దానికి. సో షాంపూస్ స్ట్రాంగ్ కెమికల్స్ వాడకండి, వాడితే జుట్టు మొత్తం స్ట్రక్చరే మారిపోతుంది మీకు. ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు, అందరూ ఇప్పుడు కలర్ చేసుకుంటున్నారు, డైస్, అది కూడా కెమికల్. దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ షాంపూనే వాడండి అని చెప్పలేం. ఎందుకంటే మీకు ఒక కంపెనీ షాంపూ చాలా బాగుండొచ్చు, చాలా సిల్కీగా ఉండొచ్చు, మీకు నచ్చిన విధంగా జుట్టు ఒక షాంపూ వాడగానే జుట్టు రావడం తగ్గిపోతుంది. కొంతమందికి ఇంకొక షాంపూ బాగుండొచ్చు కదా. ఇప్పుడు ప్రతి వ్యక్తిగా షాంపూస్ మారిపోతాయి. అంటే ఈ షాంపూ బాగుంది కాబట్టి ఇదే అందరూ వాడండి అని మనం అడ్వైజ్ చేయకూడదు, అది మీకు పడకపోవచ్చు. సో ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఏదేమైనా కూడా షాంపూస్ బాగా తగ్గించుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం కుంకుడుకాయలు కొట్టుకుని ఆ పౌడర్ చేస్తే చాలా మందికి ఇప్పుడు అలవాటు లేక కుంకుడుకాయల వల్ల అలర్జీస్ వస్తున్నాయి. సో కుంకుడుకాయ పెట్టుకుని వాష్ చేసుకోండి అంటే కళ్ళు దురదలు రావడం, రెడ్డిష్ అవ్వడం, జలుబు చేసి ముక్కులోంచి కారుతూ ఉండడం, ఈ డిస్టర్బెన్స్ వల్ల చాలా మంది పడక, అలవాటు లేక, చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. అలవాటు లేదు సడన్ గా ఇప్పుడు కుంకుడుకాయ అంటే కూడా ఇబ్బంది. కాబట్టి మైల్డ్ షాంపూస్ వాడండి. దీనికి నేను ఒకటి చెప్తాను మీకు, ఏంటి అంటే స్నానం చేసిన తర్వాత మనము, లేదా ఇంకా తల స్నానానికి వెళ్తున్నానుగా, అన్నం ఉంటుంది కదా, అన్నము గంజి ఉడకపెట్టి ఆ గంజి వార్చేసినది ఉంటుంది, ఆ వార్చిన గంజి కొంచెం వేడిగా ఉండాలి, చక్కగా చిక్కగా ఉంటుంది చూడండి ఆ గంజి. ఆ గంజి చక్కగా స్కాల్ప్, హెయిర్ అంతా మంచిగా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత స్నానం చేసేసేయండి. ఒకవేళ నాకు షాంపూ కెమికల్ వల్ల నా జుట్టు పాడవుతుంది అనుకుంటే మీరు షాంపూ అయిపోయిన తర్వాత ఈ గంజి పెట్టి మళ్ళీ మంచిగా మీ స్కాల్ప్, జుట్టు అంతా దాంతో వాష్ చేసుకుని, ఒక్క మగ్గు చాలు మీకు గంజి వాష్ చేసేసుకుని ఊరికే 10 నిమిషాలు అట్లా, కండిషనర్ ఎలాగో పెట్టుకుంటారు కదా, కండిషనర్ బదులు ఇది చక్కగా అప్లై చేసేసుకుని స్కిన్ కి మంచిది, హెయిర్ కూడా మంచిది. స్నానం చేసేసేయండి, హెయిర్ సిల్కీగా ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ ఉండదు. ఇది న్యాచురల్ బెస్ట్ రెమెడీ. ఏ షాంపూ అయినా మీకు నచ్చిన షాంపూ, మీకు పడే షాంపూ మీరు వాడుతూ ఈ గంజి వాడినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, చాలా చక్కగా చెప్పారండి. అంటే న్యాచురల్ వేస్ లో మనం ఎట్లా జుట్టు రాలిపోయే సమస్యను తగ్గించుకోవచ్చు. సో జుట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలి, రాలిపోయిన ప్లేస్ లో జుట్టు రావాలంటే ఏం చేయాలి న్యాచురల్ వేస్ లో అని చాలా చక్కగా చెప్పారండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సో చూసారు కదండి మేడం ఏం చెప్పారో జుట్టు రాలిపోయే సమస్యల గురించి. ఖచ్చితంగా పాటించండి. సో ఆరోగ్యంగా ఉండండి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.